హలో సివిల్ ఇంజనీర్స్, ఇది ఏంటో అందరికీ తెలుసని అనుకుంటున్నాను. దీన్ని ఎఫ్ఓబి అంటారు. ఎఫ్ఓబి అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది ప్రతి రైల్వే స్టేషన్లో ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఉపయోగం అయితే మనకు పడుతుంది. దీని ఎఫ్ఓబి యొక్క కింద మన బిలో గ్రౌండ్ లెవెల్లో ఫౌండేషన్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. దాని మెజర్మెంట్స్, దాంట్లో ఏ స్టీల్ వాడతారు అండ్ దాని డ్రాయింగ్స్ కూడా చూపిస్తాను. అండ్ ఆ డ్రాయింగ్స్లో మన మెజర్మెంట్స్ అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూడండి. ఇదిగోండి ఎఫ్ఓబి డ్రాయింగ్ అయితే ఇది. ఇక్కడ మనం స్టార్టింగ్ ఈ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఫౌండేషను 7.2 విడ్త్ వస్తుంది. హైట్ వచ్చేసి 1.2. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఎన్ని ఫౌండేషన్స్: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఫౌండేషన్స్ అయితే కాలమ్స్ పైకి లేస్తాయి. రాఫ్ట్ మాత్రం ఈ చివరి నుంచి చివరి వరకు కంబైన్ ఉంటుంది. రాఫ్ట్ లెంత్ వచ్చేసి చెప్తాను చూడండి. మనకి దీని విడ్త్ అయితే 7.2, థిక్నెస్ వచ్చేసి 1.2, లెంత్ వచ్చేసి ఇదిగోండి ఉంది చూడండి. లెంత్ వచ్చేసి 16 మీటర్, 16 మీటర్లు. అర్థమైంది కదా. దీని యొక్క రాఫ్ట్ 16 మీటర్ల లెంత్, 7.2 విడ్త్, 1.2 హైటు. కాంక్రీట్ అయితే హెవీగా వస్తుంది. దానిలో నుంచి కాలమ్స్ అయితే పైకి లేస్తాయి. ఏంటంటే 12 కాలమ్స్ చూసాం కదా. ఈ కాలమ్స్ ఆపోజిటే మనకి స్టెప్స్ ఎన్ని ఉన్నాయో ఈ స్టెప్స్. ఈ పక్కన ఎస్కలేటర్ అనేది ఉంది కదా. ఎస్కలేటర్కి మళ్ళీ ఫౌండేషన్స్ కావాలి కదా. ఇటు 6 ఫౌండేషన్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు. దాని డ్రాయింగ్ అయితే చూద్దాం. ఎక్స్ట్రా ఇచ్చిన ఎస్కలేటర్కి ఫౌండేషన్ది 3.2 విడ్త్, 1.2 హైటు. లెంత్ వచ్చేసి సేమ్ 16 మీటరు. రాఫ్ట్ అంతా ఒకటే ఉంటుంది. ఈ చివరి నుంచి వచ్చే వరకు 16 మీటర్ల రాఫ్ట్. దీనికి కాలమ్ సైజ్ వచ్చేసి 900/900. ఇదిగోండి ఉందిగా 900 అని, 900/900. దీనికి కూడా సేమ్ 900/900 కాలమ్సే వస్తాయి. అండ్ 3.2 కదా, 900 మిడిల్. ఈ హాఫ్ సెట్ వచ్చేసి 1.15 హాఫ్ సెట్ అయితే ఉంది. ఓకేనా. ఇది ఒక ప్లాట్ఫామ్ దగ్గరది. ఈ ఒక 12 ఫౌండేషన్లు, ఈ ఒక 6 ఫౌండేషన్లు వస్తాయి. ఈ 12 ఫౌండేషన్ల యొక్క మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు మనం చూసాం డ్రాయింగ్లో. డ్రాయింగ్లో మనకి క్లియర్గా ఇస్తాడు. 7.2 విడ్త్, 1.2 హైటు, లెంత్ వచ్చేసి 16 మీటరు, అంతా సేమ్. తర్వాత ఇంకో నెక్స్ట్ ప్లాట్ఫామ్ దగ్గర చూద్దాం. మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియోలో ఓన్లీ కాంక్రీట్ ఫౌండేషన్ వరకు డిస్కస్ చేద్దాం. దీని విడ్త్ వచ్చేసి 5.9 అండ్ హైట్ వచ్చేసి 1.2, లెంత్ వచ్చేసి సేమ్ 16 మీటరు. ఇదిగోండి ఇక్కడ ఉందిగా. ఇవి కూడా 12 ఫౌండేషన్లు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాఫ్ట్ అయితే కంబైన్డ్గా వస్తుంది. 16 మీటర్ లెంత్, 5.9 విడ్త్, హైట్ వచ్చేసి 1.2. తర్వాత వచ్చేసి 1.15 ఆఫ్ సెట్ తీసుకొని 900 కాలమ్స్ అయితే పైకి లేస్తాయి. 12 కాలమ్స్ అయితే. ఓకేనా. ఇది వచ్చేసి ఇదిగోండి, దీని ఎదురుగా స్టెప్స్ వస్తాయి. ఆ పక్కన ఎస్కలేటర్ వస్తుంది. ఈ ఎస్కలేటర్ యొక్క ఫౌండేషన్స్ అవి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇంకో నెక్స్ట్ ప్లాట్ఫామ్లోనే చూడండి. సేమ్ మనం ఈ ఫస్ట్ దగ్గర చూసాం కదా. ఈ చివరి ఎండింగ్లో ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఫౌండేషన్స్, ఇది కూడా సేమ్ అంతే మెజర్మెంట్స్. ఇది 7.2 విడ్త్, సేమ్ 1.2 అండ్ 16 మీటర్, అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ చివర ఈ చివర ఒకేలా ఉంటుంది. సెంటర్ది ఒకటే మారుతుంది. ఎందుకంటే సెంటర్ దానికి పక్కన వేరే ఫౌండేషన్స్ వచ్చాయి చూడండి. ఇదిగోండి ఈ ఫౌండేషన్స్. దీనికేమో ఇచ్చాడు ఎక్స్ట్రా క్యాంటిలివర్ పోర్షన్లో. ఓకేనా. ఇదిగోండి మనకి డీటెయిల్ డ్రాయింగ్ అయితే ఇది ఉంది. 16 మీటర్ మనకి లెంత్ అది. ఇప్పుడైతే స్టీల్ చూద్దాం. ఇప్పుడు ఈ స్టీల్ది అయితే చూద్దాం. ఈ రాఫ్ట్ ఉంది కదా, ఈ 7.2 విత్ రాఫ్ట్, 1.2 హైట్, థిక్నెస్ కాంక్రీట్ అండ్ ఈ కాలమ్స్ అండ్ రాఫ్ట్ది మొత్తం స్టీల్ అయితే చూద్దాం ఈ వీడియోలో. ఇదండి, ఇదైతే మన డ్రాయింగ్. చెప్పాను కదా ఇప్పుడు 16 మీటరు రాఫ్ట్ అనే లెంత్, ఇది 16 మీటరు. అండ్ ఇది వచ్చేసి 1.2 హైట్ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి కాలము.
900 కాలమ్స్ ఇది. ఇక్కడ 800 ఇచ్చాడు, కానీ ఇది 900 కాలం. మనకి స్టీల్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే మనం మెజర్మెంట్సే మార్చుకోవాలి ఆ డ్రాయింగ్ ప్రకారం. ఓకేనా. ఇప్పుడు చూడండి, బాటంలో వచ్చేసి 16 mm ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు కదా చూడండి, బాటంలో 16 mm. డిస్ట్రిబ్యూటర్ కూడా 16 mm 150 స్పేసింగ్, అండ్ మెయిన్ రాడ్ కూడా 16 mm 150 స్పేసింగ్. అంటే ఈ 16 మీటర్లు ఎంత ఉంది కదా, అటు 50 కవర్ తీసుకుంటాం. ఇది 1.2 హైట్ కదా, 1.2 హైట్ అంటే మన 600 పెట్టుకుంటే కవర్స్ ఉంటాయి కదా, దానివల్ల మనకి పైన కూడా వచ్చే మ్యాట్ది 600 ల్యాపింగ్ అవుతుంది. అర్థమైంది కదా. బాటంలో వచ్చేసి మెయిన్ రాడ్ 16 mm 150 స్పేసింగ్, అండ్ బాటంలో డిస్ట్రిబ్యూటర్ కూడా 16 mm 150 స్పేసింగ్, అండ్ టాప్లో కూడా సేమ్. ఇదిగోండి, టాప్లో కూడా సేమ్. డిస్ట్రిబ్యూటర్ కూడా 16 mm 150 స్పేసింగ్, అండ్ మెయిన్ రాడ్ కూడా 16 mm 150 స్పేసింగ్. అండ్ సైడ్ డిస్ట్రిబ్యూటర్లు అయితే 2 ఇచ్చాడు, 12 mm 2 నెంబర్స్ సైడ్ ఫేస్ బార్స్. ఓకేనా. మెయిన్ రాఫ్ట్ వర్క్ అయింది. ఇప్పుడు కాలమ్స్కి చూద్దాం. స్టీలు ఇదిగోండి, ఇక్కడ బోల్ట్స్ అని ఇచ్చాడు చూడండి, 30 mm హెచ్డి బోల్ట్స్ 900 mm లాంగ్. అంటే మనం పైనుంచి బోల్ట్స్ అయితే 900 డౌన్ వరకు ఇన్స్టాల్ చేయాలి. మనకి తర్వాత పైన ఈ ఐరన్ కాలమ్స్ వస్తుంది, దానికి బోల్ట్ ఫిట్టింగ్ అయితే అవుతుంది. ఓకేనా. ఇదిగోండి, ఇది మన కాలమ్స్ యొక్క వెర్టికల్స్ రాడ్లు ఇవి. 32 mm పెడస్టాల్ బార్స్ 12 నెంబర్లు చూడండి ఉంటాయి. ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 4, మొత్తం 12 నెంబర్స్ అయితే వెర్టికల్స్ ఉంటాయి. 32 mm రాడ్స్. ఓకేనా. తర్వాత వచ్చేసి దానికి లింక్ బార్స్ ఇచ్చాడు చూడండి, 10 mm లింక్స్ 250 స్పేసింగ్. ఓకేనా. ఇంకొచ్చేసి 10 mm 2-legged స్టెరప్స్ అయ్యి 10 mm 2-legged స్టెరప్స్ 250 స్పేసింగ్. 2-legged అంటే ఈ సెంటర్ నుంచి ఇటు వచ్చింది మనకి, మళ్ళీ ఇంకో రాడ్ ఇటు నుంచి ఇలా ఇంకో రాడ్ వస్తుంది, దాన్ని 2-legged స్టెరప్స్ అంటారు. అర్థమైంది కదా. మనకి వెర్టికల్స్ రాడ్స్ వచ్చేసి అన్ని కార్నర్స్ వచ్చేసి 32 mm పెడస్టాల్ బార్స్, అవి 12 నెంబర్లు వస్తాయి. అండ్ లింక్ బార్స్ వచ్చేసి 250 స్పేసింగ్ వస్తుంది లింక్ బారు. అండ్ వచ్చేసి 10 mm 2-legged స్టెరప్స్ 250 స్పేసింగ్ వస్తుంది. ఓకేనా. ఇది ఉంది కదా, ఇది ఈ బోల్ట్స్ పాయింట్స్. ఇక్కడ నుంచి ఇది మన 900 కదా, మనకైతే మెజర్మెంట్ మారుతుంది. అండ్ వెర్టికల్ ఎంత హైట్ పెట్టాలి అనేది మనకి డ్రాయింగ్లో ఇస్తాడా, చూపిస్తాం. మీకు ఉండండి, ఇదిగోండి ఇక్కడ 2.75 ఉంది కదా, పీసీసీ టాప్ నుంచి ఎక్కడికి 2.75 + 150, అది వచ్చేసి మొత్తం మన కాలం టాప్కి ఎంత ఉంది, 2.75 అంటే 2.8 2.9 అవుతుంది టోటల్ హైట్. 2.9 హైట్కి పైన 50 mm కింద 50 mm కవర్ చేస్తాం, అంటే 2.8 హైట్ వెర్టికల్ అవుతుంది. ఎల్ల కొద్దిగా ఇచ్చుకుంటాం. ఇక్కడ మన 550 ఉంది కదా, దానికి తగ్గట్టుగా 550 ఉంది కాబట్టి ఒక 500 L ఇచ్చుకుంటాం అంతే. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.